మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కోటి వృక్షార్చన ద్వారా హరిత పండుగ సంకల్పం సూర్యాపేటలో బండి సంజయ్ రాజాసింగ్ పర్యటన గుర్రంబోడు తండాలో సర్వే భూములు పరిశీలన స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు ఉద్యోగులెవరికి నష్టం జరగదు ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటామన్న ఎమ్మెల్సీ మాధవ్ వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ఎత్తున ర్యాలీ రామమందిరం కోసం నిధుల సేకరణ శ్రీకాళహస్తిలో అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు అక్రమ బియ్యం లారీని సీజ్ చేసిన అధికారులు డీటెయిల్స్ చూస్తే ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు వలె ఒకే రోజు కోటి మొక్కలను నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని చేతుల మీదుగా విడుదల చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 17న 3 మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్ కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుకని అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపీ సంతోష్ కుమార్ ను కేటీఆర్, మంత్రులు అభినందించారు. బీజేపీ చేపట్టిన గిరిజనుల భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా పరిధిలో రణరంగంగా మారింది. గుర్రంబోడు తండాలో వివాదాస్పదంగా మారిన 540 సర్వే భూములను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, సీనియర్ నాయకురాలు విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో గుర్రంబోడు తండా పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ సానుకూలంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి చెప్పారు. ఇప్పుడున్న ప్రజా అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు తీసుకుని వెళతామని, స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేసిన తర్వాత తమకు తెలిసిందని, విశాఖ స్టీల్ ప్లాంట్తో విశాఖ వాసులకు, రాష్ట్ర ప్రజలకు విడదీయని బంధం ఉందని అన్నారు. ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ప్రయత్నం చేస్తామని, విశాఖ మెట్రో కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ వైపు ఎప్పుడు కూడా సానుభూతితోనే ఉన్నది అనేటువంటి విషయానికి చరిత్ర కూడా మీకు దాఖలాలు ఇస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇన్ఫ్యూజ్ చేశారు ఇంటూ స్టీల్ ప్లాంట్. అప్పుడు కూడా కొంచెం బిఐఎఫ్ఆర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే వాజ్పేయి గారే అప్పుడు దగ్గర 1330 కోట్ల రూపాయలని అప్పుడు ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ భారతీయ జనతా పార్టీ సానుభూతితో లేదు అనేటువంటి విషయం కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటారా, ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాల్ని పైన ఉన్నటువంటి వారికి మేము తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము అదే విధంగా మేము తెలియజేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా అదే విషయం చెప్పారు. సో అదే విధంగా మేము ఈ మనోభావాలన్నీ కూడా అక్కడ పైన ఉన్నటువంటి మంత్రులకి వారందరి దృష్టికి తీసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు తెలుసా మాకు తెలుసా ఎట్లా జరుగుతుందని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ఎంపీస్ ఉన్నారు కదా, వారి దృష్టికి వచ్చి ఉండాల్సినటువంటి విషయం ఇది. ఒక్క నిమిషం, ముందా వెనక అనేది కాదు. ఖచ్చితంగా మా వంతు కృషి దానికి మేము చేస్తాము అని చెప్పి మేము చెప్తున్నాము. మేము దానికి కట్టుబడి ఉన్నాం. తర్వాతే కదా తెలిసింది మీకైనా కానీ మాకైనా కానీ. సో ఇప్పుడు మేము ఖచ్చితంగా మేము చెప్తున్నాము, మనోభావాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పైకి తీసుకువెళ్తామని చెప్తున్నాము. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు వెన్ ద డిసిషన్ వాజ్ టేకెన్. ఇప్పుడు మేము 2 రోజుల తర్వాత స్పందించలేదు కదా, వెంటనే మాధవ్ గారు వెళ్ళారు, వీర్రాజు గారు దాని మీద స్పందించారు, వెంటనే మేము స్పందించాము. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మా యొక్క కృషి కొనసాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఖచ్చితంగా వైజాగ్ ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, మాకందరికీ ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కానీ మాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో మాకున్నటువంటి ప్రత్యేక బంధం అంటే దాని అర్థం ఏంటి? సో డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం అనేక కోణాలు ఆలోచించి వాటి నిర్ణయం వారు తీసుకుంటారండి. దానికి దీనికి ముడిపెడితే ఎట్లా? ఇప్పుడు మేమేం చెప్తున్నాం, ఖచ్చితంగా మేము విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అందరి మనోభావాలు మా మనోభావాలతో కలిపి మేము అక్కడ ఉన్నటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని మేము తెలియజేస్తాం. మేము చెప్పాం కదా, ఆపడానికే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం కదా, ప్రయత్నం అనేది చేస్తామని అంటున్నాం కదా. నేషనల్ పార్టీ స్టాండింగ్, నేషనల్ పార్టీ ఆల్రెడీ అక్కడ మంత్రిత్వ మినిస్ట్రీ డిసిషన్ తీసుకుంది కదా. ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఆ ప్రయత్నం మేము చేస్తాం కదండి. పార్టీ మనోభావాలు కూడా మేము తీసుకెళ్తామని చెప్తున్నాం కదా. మేము వీఆర్ నాట్. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదని, ఉద్యోగులెవరికీ నష్టం జరగదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చే విధంగా చూద్దామన్నారు. 100% ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనే నిర్ణయానికి వ్యతిరేకమని చెప్పిన మాధవ్ ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు వివరిస్తామని చెప్పారు. ఈ ప్రాంత వాసులమని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటామని ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. కష్టాల్లోకి వెళ్ళింది. అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో గతంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఈ సంవత్సరం 21-22కి 1,75,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏ పరిశ్రమలు నష్టాల బాటల్లో నడుస్తున్నాయని చెప్పి ఆ పరిశ్రమల యొక్క రివ్యూ చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్ ఎస్పెషల్లీ ఈ యొక్క పరిశ్రమ దేశంలోని అనేక పరిశ్రమల గురించి ఆలోచన చేసింది. దాంట్లో కొంత లాభంలో ఉండి నష్టాల బాటలో వెళ్తున్నవి
ఇటువంటివన్నీ అనలైజ్ చేసి దాంట్లో ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, అలాగే ఇంకో 2-3 సంస్థలతో పాటు ఆర్ఐఎన్ఎల్ కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఎయిర్ ఇండియా కూడా అతి ముఖ్యం. ఎయిర్ ఇండియాలో కూడా 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి దాంట్లో భాగంగా ఆర్ఐఎన్ఎల్ కూడా చేర్చడం జరిగింది. ఆర్ఐఎన్ఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కొత్తగా వచ్చిన అంశం కాదు. గతంలో కూడా దీనిపైన ఆలోచన చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము అదే విధంగా చెప్పడం జరిగింది. అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. విశాఖపట్నానికి సంబంధించి ఏవైతే మొత్తం మొదటి నుంచి పబ్లిక్ సెక్టర్తో ముడిపడి ఉన్న ప్రాంతం కనుక ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్తో ఈ ప్రాంత ప్రజలు కూడా ఆ విధంగా మమేకమై ఉన్నారు. కాబట్టి వీటిని రక్షించే క్రమంలో భారతీయ జనతా పార్టీ అగ్రేసరగా ఉందని మీరు గర్తించారు. ఎప్పుడెప్పుడు ఇక్కడ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయో రక్షించింది కేవలం భారతీయ జనతా పార్టీని గమనించాలి. ముఖ్యంగా మొదటిసారి మన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అత్యంత దారుణంగా దానికి నష్టాల బాటలో పడి అది ఇంకా లాభం లేదు, ఇంకా కాయలా పడిపోయింది, ఇంకా స్క్రాప్కి అమ్మే దిశగా ఉంటే దాన్ని రక్షించడానికి డిఫెన్స్లో కలపాలని చెప్పింది ఆ రోజు ఎన్డీఏలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది భారతీయ జనతా పార్టీని. ఆ విధంగా ప్రారంభమైన ఆ రోజు షిప్ యార్డ్ ని రక్షించింది భారతీయ జనతా పార్టీ. దాన్ని తీసుకొచ్చి డిఫెన్స్ లో కలపడం ద్వారా ఇవాళ దాన్ని ఆ విధంగా నా హోదా కంటిన్యూ అవుతుంది. ఇవాళ కొంచెం లాభాల బాటలో వచ్చింది. అలాగే దాని తర్వాత బిహెచ్పివి చాలా అత్యంత దారుణంగా నష్టాలపై నష్టాలు, ఎవరు చెప్పినా కూడా దాన్ని వెంటనే ముయ్యకపోతే తీవ్రంగా దేశం నష్టపోతుందని చెప్పారు. అటువంటి బిహెచ్పివిని బిహెచ్ఈఎల్లో మెర్జ్ చేయడం ద్వారా దాన్ని రక్షించుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సాయంలో ముఖ్యంగా మా నాన్నగారు దాని యూనియన్ అధ్యక్షులుగా ఉండి పెద్ద పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న మన పురంధరేశ్వరి గారు కూడా యూనియన్ మినిస్టర్గా ఉండి యూపీఏ హయాంలో 2013లో అది బిహెచ్ఈలో పూర్తిగా విలీనం అవడం జరిగింది. ఆ విధంగా బిహెచ్పిబిని కూడా దాని హోదా ఏదైతే ప్రభుత్వ రంగ హోదా రక్షించడం జరిగింది. అలాగే మూడోది, ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ 2 ఉన్న సందర్భంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి కూడా ఏదైతే కోర్ సెక్టర్ లో లేదు, సర్వీస్ సెక్టర్ లో ఉంది, వాటిని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటే అప్పుడు మేము ఒక కమిటీ ఏర్పడి విష్ణు కుమార్ రాజు గారు, మేము హరిబాబు గారు అప్పుడు ఎంపీగా ఉంటే అందరం కలిసి అరుణ్ జైట్లీ గారిని కలవటం జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టింది. కనిమెట్ట గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి రామమందిరం కోసం నిధులను సేకరించారు. అనంతరం కొత్తకోట మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భర్త గాదం రాణి పరమేష్ మాట్లాడుతూ గ్రామంలోని సుమారు 1000 కుటుంబాల నుంచి నిధులను సేకరించి అయోధ్య రామమందిర నిర్మాణానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. जय जय श्री राम, 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విజిలెన్స్ అధికారులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు శ్రీకాళహస్తిలో తొట్టెంబేడు మండలం రాజీవ్ నగర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు. అనంతరం లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని లారీని సీజ్ చేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి విజిలెన్స్ వారికి వచ్చిన సమాచారం ప్రకారం సిఐ గారు, ఏఆర్ గారు వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం తొట్టంబేడు మండలం రామచంద్రపురం గ్రామం అవతల ఇళ్ల పట్టాల మధ్యలో ఈ పీడిఎస్ రైస్ని అక్రమంగా తరలిస్తున్నారనేసి విషయం తెలిసింది. దాని ప్రకారము విజిలెన్స్ వారి సహకారంతో ఈ రెవెన్యూ సిబ్బంది ఇక్కడ దాడి చేయగా ఇక్కడ ఒక లారీలో అక్రమంగా ఒక 700 బస్తాలు సుమారు 140 క్వింటాల బియ్యాన్ని తరలిస్తూ దొరకడం జరిగింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో డీలర్ మన డ్రైవరు అక్కడికక్కడికి బండి వదిలేసి పారిపోయారు. సో ప్రస్తుతము ఈ స్టాక్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని పంచనామా చేసి మన ఎమ్మెల్యేస్ పాయింట్ నందు అక్కడికి చేర్చడం జరుగుతుంది. వారి మీద క్రిమినల్ చర్యలకి సిఫార్సు చేయడం జరుగుతుంది.
ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి విజిలెన్స్ వనపర్తి జిల్లా అమర్చింత మండల కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరాములు మండిపడ్డారు. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, భాస్కర్, విజయరాములు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. నశించాలి అన్నం పెట్టే రైతులకు అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టే సన్నాసుల రాజ్యం నశించాలి. ఇదాది రాజ్యం ఇదాది రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదాది రాజ్యం ఇదాది రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రైతు వ్యతిరేక చట్టాలు. మరి ఈ రాస్తా రోకలో వామపక్ష పార్టీల నాయకులు న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, మరి సిపిఎం మండల కార్యదర్శి, మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గోపి గారు, మరి చెరుకు రైతు సంఘం అధ్యక్షులు రాజన్న గారు, మరి ఈ అమర్చింత మండల సిపిఐ పార్టీ కార్యదర్శి అబ్రహం గారు, మరి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, అమర్చింత పట్టణ ప్రజలు, పాత్రికేయులు, మరి అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు, రోడ్లు బంద్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఈరోజు దేశంలో జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఏదైతే భారతదేశంలో ఒక నినాదం ఉందో, ఈరోజు భారత సైన్యం మరి దేశ సరిహద్దుల్లో ఇతర దేశస్తులు, ఇతర దేశ సైన్యం మన దేశం మీద ఎక్కడ దండయాత్ర చేస్తుందని చెప్పేసి సైన్యం దేశ రక్షణగా ఉంటే, ఈ దేశానికి అన్నం పెట్టుతున్నటువంటి అన్నదాతలు ఈ దేశంలో మరి నువ్వు తెచ్చినటువంటి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే చట్టం తెచ్చావు నరేంద్ర మోడీ గారు, ఈ చట్టాన్ని మార్చయ్యా అని చెప్పేసి ఈ దేశ రాజధానికి అనేక మంది అనేక రాష్ట్రాలకు వెళ్ళి మరి ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి చాలా శాంతియుతంగా నిరసన తెలియడం కోసం ఈరోజు దేశంలో మరో చరిత్ర, మరో పోరాటం కొనసాగుతూ ఉంటే ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో నువ్వు చేస్తున్నటువంటి చట్టం కార్మిక వ్యతిరేకంగా, మరి రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా అనేక సమస్యలు చూస్తూ ఉంటే ఈ దేశంలో నువ్వు నైతికంగా ఈ రాజకీయాల్లో నువ్వు ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి, ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడే పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతిలో ఎప్పుడైతే స్విస్ బ్యాంకు చూపించి స్విట్జర్లాండ్ నుంచి నల్లధనాన్ని తెల్లధనంగా చేస్తుందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పి ప్రజలకు జన్ధన్ ఖాతాలు తెరిపించినావో అప్పుడే నీ సంగతి బండారం బయటపడింది. ఎందుకంటే ప్రజలకు ఏదైతే చిన్న నోట్లు మార్చి పెద్ద నోట్లుగా మరి కోటీశ్వర్లకు ఉపయోగపడే పద్ధతిలో డబ్బులు మార్చడమో అప్పుడే అర్థమైపోయింది. ఈరోజు రామ జన్మభూమి పేరు మీద మాది రామరాజ్యం, హిందూ రాజ్యం, హైందవ రాజ్యం. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో తొలి రోజు మొత్తం 799 నామినేషన్లు దాఖలయ్యాయి. 185 సర్పంచ్ పదవులకు, 614 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలయ్యాయి. గూడూరు మండల పరిధిలోని తిమ్మసముద్రం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన సృజన వెందోడు గ్రామంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొన్నారు. జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలే వైసీపీ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మా అభ్యర్థులు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా ఆదరణతో వస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆదరించండి. కొండపూడి శ్రీనివాస్ గారిని ఆదరించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ఒక్కొక్కటి ప్రజలకు వెళ్ళేటట్టు చేయగలిగింది వారు. తర్వాత హిమసముద్రం కానివ్వండి, కాండ్ర కానివ్వండి, వీరికి ఒకసారి చెప్పాను నేను. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని దగ్గరికి వెళ్ళి ఇక్కడ చాలా ముఖ్యం, తెలుగుగంగా శాశ్వతంగా నీళ్ళు రావాలంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తామని చెప్పారు. వారు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అతి త్వరలో తప్పనిసరిగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు వస్తాయని చెప్పిన మేము ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా ఓటడిగే హక్కు ఈరోజు మాకుంది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మనం నడిచే సిమెంట్ రోడ్లు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఏ గ్రామానికి వెళ్ళినా మనం చూసే వాటర్ ట్యాంకులు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఏ గ్రామానికి వెళ్ళినా మనం చూసే స్కూల్ భవనాలు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఏ గ్రామానికి వెళ్ళినా కనబడే స్ట్రీట్ లైటింగు లోకేష్ బాబు గారి పుణ్యం. ఎందుకంటే ధైర్యంగా చెప్తాం, మేము పనిచేసాం, మేము పనిచేసినట్టు ఎవరన్నా చేశారని అడుగుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 2 సంవత్సరాలు అయినా కానీ మట్టి కూడా వేసినటువంటి దాఖలాలు ఎక్కడ ఏ గ్రామంలో కూడా. ఒక్కొక్క సెంటర్లో 5-6 పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇక్కడ ఓన్లీ 100 మీటర్స్ లైన్ ఉంది. 100 మీటర్స్ లోపల ఎవరిని అలో చేయడం జరగదు. ఖచ్చితంగా 1+2 క్యాండిడేట్ ప్లస్ ప్రపోజల్స్ మాత్రమే అలో చేస్తారు. కాబట్టి మీరు ఆ విధంగానే రావాల్సి ఉంటుంది. ఎటువంటి ఈగల నూకరత్నం, మాకవరం, పెద్దిశెట్టి మహాలక్ష్మి, బౌలువాడ, మజ్జిలక్ష్మి అభ్యర్థుల పంచాయతీలలో ఎన్నికల దృష్ట్యా మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను వారికి కేటాయించిన గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గుడివాడ అమర్నాథ్ కోరారు. వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన తెలిపారు. తర్వాత చేయించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అప్పారావు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచినటువంటి ప్రతి ఒక్క వార్డు మెంబర్ సభ్యుల్ని మీరు గెలిపించమని, మరి సర్పంచ్ అభ్యర్థిగా సోదరిమణి పెద్దలు మహాలక్ష్మి గారిని మంచి మెజారిటీతో వంకాయ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ గుర్తు గురించి చెప్పాల్సినటువంటి పర్లేదు. మంచి గుర్తు వచ్చింది, వంకాయ వచ్చింది, మీ అందరికీ గుర్తుండిపోయే గుర్తు. తప్పకుండా మంచి మెజారిటీతో గెలిచి వస్తారనేటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మన గౌలవాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సోదరులు మజ్జి వెంకటప్పారావు గారిని అభ్యర్థిగా మన పార్టీ తరఫున నిలబెట్టడం, మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సోదరుడు అప్పారావుకి వంకాయ గుర్తుని ఎన్నికల కమిషన్ కేటాయించడం, మీరందరూ కూడా వంకాయ గుర్తు మీద ఓటేసి గెలిపించడం చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించడానికి ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. గత సంవత్సరాల కాలంగా మన గ్రామానికి కావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ వస్తా ఉన్నాం. మీ అందరూ కూడా తెలివైన వారు, విజ్ఞులు. పైన మీ అందరికీ తెలుసు, పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి దాదాపు 7 సంవత్సరాలుగా నాతో పాటు మన గ్రామం కోసం, మన గ్రామ సమస్యల కోసం, గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ రకంగా అప్పారావు కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు. గతంలో పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అన్ని విధాలుగా కూడా నష్టపోయి ఇబ్బంది. ములుగు జిల్లాను ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కట్టెకళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెట్టం అటవీ ప్రాంతంలో డిఆర్డి జవాన్లు నక్సలైట్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు వద్ద ఒక 9mm పిస్టల్, 2 రౌండ్ల బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. కోటి వృక్షార్చన ద్వారా హరిత పండుగ సంకల్పం. సూర్యాపేటలో బండి సంజయ్ రాజాసింగ్ పర్యటన. గుర్రంబోడు తండాలో సర్వే భూముల పరిశీలన. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఉద్యోగులెవరికీ నష్టం జరగదు, ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటామన్న ఎమ్మెల్సీ మాధవ్. వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ఎత్తున ర్యాలీ. రామమందిరం కోసం నిధుల సేకరణ. శ్రీకాళహస్తిలో అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు. అక్రమ బియ్యం లారీని సీజ్ చేసిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.